అంతిమ దైవ గ్రంథం ఖుర్ఆన్ 20 తాహా. أعوذ بالله من الشيطان الرجيم بسم الله الرحمن الرحيم. Subscribe, share, like. Ayat number 9. وهل أتاك حديث موسى. ఆయత్ నంబర్ 9. మూసా వృత్తాంతం నీకు చేరిందా? إذ رأى نارا فقال لأهلهم كثوا إني آنست نارا لعلي آتيكم منها بقبس أو أجد على النار هدى. ఆయత్ నంబర్ 10. అతను నిప్పును చూసినప్పుడు తన ఇంటివారితో కాసేపు ఆగండి, నాకు నిప్పు కనిపించింది, వీలైతే కొంత నిప్పును అందులో నుంచి మీకోసం తెస్తాను, లేదా కనీసం ఆ మంట ఉన్న చోటు నుంచి దారినైనా కనుగొంటాను అన్నాడు. వ్యాఖ్యానం 7. హజరత్ మూసా అలైహిస్సలాం తన సతీమణి ఒక కథనం ప్రకారం హజరత్ సుహైబ్ అలైహిస్సలాం పుత్రిక అయిన అఖ్తార్ని వెంటబెట్టుకుని మదయన్ ప్రదేశం నుంచి తన తల్లి దగ్గరకు వెళుతున్నప్పుడు జరిగిన సంఘటన ఇది. రాత్రివేళ అది నలువైపులా అంధకారం అలుముకొని ఉంది. ముందుకు పోవలసిన దారి ఏదో తెలియక ఇబ్బంది పడసాగారు. కొంతమంది ఖురాన్ వ్యాఖ్యాతల ప్రకారం ఆయన సతీమణికి ప్రసవ సమయం ఆసన్నమైంది. ఆ సమయంలో ఆమెకు వేడి చలిమంట అవసరమైంది, లేదా తీవ్రమైన చలి మూలంగా వారికి చలిమంట వేసుకోవాలనిపించింది. అంతలోనే వారికి కొంత దూరంలో అగ్ని మంటలు కానవచ్చాయి. అప్పుడు ఆయన తన ఇంటివారిని అంటే ఇల్లాలిని ఉద్దేశించి సేవకుడు కొడుకు కూడా ఉండడం వల్ల బహువచనంలో సంబోధించారని కొందరు అభిప్రాయపడ్డారు. మీరిక్కడే ఉండండి, మీకోసం కొంత నిప్పును తేగలనేమో, లేదా కనీసం అక్కడి నుంచి వెళ్ళే దారైనా కానవస్తుందేమో తెలుసుకుని వస్తాను అని చెప్పారు మూసా అలైహిస్సలాం. ఆయత్ నంబర్ 11. فلما أتاها نودي يا موسى. ఆయత్ నంబర్ 11. తీరా అతను అక్కడకు చేరుకోగానే ఈ పిలుపు వచ్చింది, ఓ మూసా. వ్యాఖ్యానం 8. మూసా అలైహిస్సలాం అగ్ని ఉన్న చోటికి వెళ్ళగానే అక్కడ ఒక చెట్టు నుంచి హసస్ సూరా 30వ ఆయతులో ఉంది, ఈ పిలుపు వినవచ్చింది. ఆయత్ నంబర్ 12. إني أنا ربك فاخلع عليك إنك بالوادي المقدس طوى. ఆయత్ నంబర్ 12. నేనే నీ ప్రభువును, నువ్వు నీ చెప్పులు విడువు, ఎందుకంటే ఇప్పుడు నువ్వు పవిత్రమైన తువా లోయలో ఉన్నావు. వ్యాఖ్యానం 9. చెప్పులు విడువు అని ఎందుకు అనబడింది? చెప్పులు విడవడం వల్ల మనిషిలో అణకువ, వినమ్రత పెంపొందుతాయన్న ఉద్దేశంతో ఈ మేరకు ఆజ్ఞాపించబడిందని కొందరు అభిప్రాయపడ్డారు. ఆయన తొడిగిన చెప్పులు గాడిద చర్మంతో చేయబడినవని, శుద్ధి చేయకుండానే ఆయన వాటిని ధరించడం వల్ల అపవిత్రంగా పరిగణించబడ్డాయని మరికొందరు వ్యాఖ్యానించారు. అయితే ఈ వ్యాఖ్య పొంతన లేకుండా ఉంది. శుద్ధి చేయని చెప్పులను ఎవరైనా ఎందుకు వేసుకుంటారు అన్నది ఒక ప్రశ్న. ఆ లోయ ఆయతులో చెప్పబడినట్లు పవిత్రమైన లోయ కావడం చేత ఆ మేరకు ఆజ్ఞాపించబడి ఉండవచ్చు బహుశా. ఈ నేపథ్యంలో 2 విషయాలు గమనించదగినవి. 1, ఈ లోయ పవిత్రమైనది, దాని పవిత్రతను కాపాడటం అవసరం. 2, చెప్పులు విడిచి నగ్న పాదాలతో నిలబడితే ఆ లోయ పవిత్రతా ప్రభావం ఎక్కువగా మూసా అలైహిస్సలాంలో ప్రవేశించే అవకాశం ఉంటుంది. యథార్థం అల్లాహ్కే ఎరుక. వ్యాఖ్యానం 10. తువా అనేది ఒక పర్వత లోయ. ఆయత్ నంబర్ 13. وأنا اخترتك فاستمع لما يوحى. ఆయత్ నంబర్ 13. నేను నిన్ను ఎన్నుకున్నాను, ఇప్పుడు వహీ ద్వారా అందజేయబడేదంతా
శ్రద్ధగా విను. వ్యాఖ్యానం 11. అంటే ప్రవక్త పదవి కోసం నిన్ను ఎంపిక చేశాను, నీతో సంభాషించదలిచాను, నీ ద్వారా జనులకు సన్మార్గం చూపదలిచాను. إنني أنا الله لا إله إلا أنا فاعبدني وأقم الصلاة لذكري. ఆయత్ నంబర్ 14. నిశ్చయముగా నేనే అల్లాహను, నేను తప్ప మరో ఆరాధ్యుడు లేడు, కాబట్టి నువ్వు నన్నే ఆరాధించు, నన్ను జ్ఞాపకం చేయడానికి నమాజును నెలకొల్పు. వ్యాఖ్యానం 12. షరియత్కు సంబంధించిన ఆదేశాల్లో ఇది మొట్టమొదటిది, అత్యంత ముఖ్యమైన దీను. ప్రతి మనిషి దీనికి కట్టుబడి ఉండాల్సిందే. దైవత్వం ఆయన స్వంతమైనప్పుడు ఆరాధనలు అర్చనలు కూడా ఆయనకే చెందాలి. మరి వ్యాఖ్యానం 13. ఇబాదత్, దాస్యం, ఆరాధన గురించి చెప్పిన తరువాత నమాజును నెలకొల్పమని తాకీదు చేయడం గమనార్హం. ఇబాదత్, ఆరాధనలో నమాజు కూడా అంతర్భాగమే అయినప్పటికీ నమాజు గురించి ప్రత్యేకంగా ఆదేశించడాన్ని బట్టి దాని ప్రాముఖ్యం అవగతమవుతుంది. నా జ్ఞాపకం నిమిత్తం నమాజును స్థాపించు అని చెప్పడం విశేషం. దైవ నామస్మరణ కోసం మనిషి ఆరాధన చేస్తాడు. మరి ఆరాధనలో నమాజుకు గల ప్రాముఖ్యం ఎనలేనిది. మరో భావం ఇది, నేను నీకు జ్ఞాపకం వచ్చినప్పుడల్లా నమాజు చెయ్యి. అలసత్వానికి గురై ఉన్నప్పుడు, నిద్ర ముంచుకు వస్తున్నప్పుడు కాకుండా, ఆ స్థితి నుండి బయటపడిన తర్వాత నేను గుర్తుకు రాగానే నమాజు చెయ్యి అని కూడా దీనికి భావం కావచ్చు. దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా ప్రవచించారు, ఎవరైనా నమాజు చేయకుండా నిద్రపోతే లేక మరుపుకు లోనవితే జ్ఞాపకం రాగానే దాన్ని నెరవేర్చాలి. అదే దీని పరిహారం. సహీ బుఖారీ కితాబుల్ మవాఖీత్, ముస్లిం కితాబుల్ మసాజిద్. ఆయత్ నంబర్ 15, 16. إن الساعة آتية أكاد أخفيها لتجزى كل نفس بما تسعى. ఆయత్ నంబర్ 15. ప్రళయ ఘడియ రావడం తథ్యం. ప్రతి వ్యక్తి తన కృషికి తగ్గ ప్రతిఫలం పొందడానికి ఆ సమయాన్ని నేను గోప్యంగా ఉంచదలిచాను. فلا يصدنك عنها من لا يؤمن بها واتبع هواه فتردى. ఆయత్ నంబర్ 16. అయితే దానిని నమ్మకుండా తన కోర్కెల వెనక పరిగెత్తేవాడు ఎవడైనా నిన్ను ఆ విషయంలో అడ్డు తగలకూడదు సుమా, అన్యదా నువ్వు కూడా వినాశానికి గురవుతావు, జాగ్రత్త. వ్యాఖ్యానం 14. ఒకవేళ ఇతరుల మాట విని నీలో పరలోకం పట్ల విశ్వాసం సన్నగిల్లినా లేక పరలోకాన్ని నువ్వు స్మరించకపోయినా అది నీ పతనానికి దారి తీస్తుంది. ఆయతుల నెంబర్ 17, 18, 19, 20. وما تلك بيمينك يا موسى. ఆయత్ నెంబర్ 17. నీ కుడి చేతిలో ఉన్నదేమిటి ఓ మూసా అని దేవుడు ప్రశ్నించగా, قال هي عصاي أتوكأ عليها وأهش بها على غنمي ولي فيها مآرب أخرى. ఆయత్ నెంబర్ 18. ఇది నా చేతికర్ర, దీని ఊతగా చేసుకుంటాను, దీంతో నా మేకల కోసం ఆకులు రాలుస్తాను, దీనివల్ల నాకింకా ఎన్నో ప్రయోజనాలున్నాయి అని మూసా అలైహిస్సలాం బదులిచ్చాడు. ఆయత్ నంబర్ 19. ఓ మూసా దాన్ని పడవేయి అన్నాడు అల్లాహ్. ఆయత్ నంబర్ 20. అతను దాన్ని పడవేయగానే అది పాముగా మారి పరిగెత్తసాగింది. ప్లీజ్ లైక్, కామెంట్, షేర్, సబ్స్క్రైబ్.